ఈ బ్లేడ్ బ్యాచ్ లేకుండా ఈ గంజాయి బ్యాచ్ లేకుండా ఆయన వెళ్ళలేడు. ఎక్కడన్నా గంజాయి బ్యాచ్ టచ్ చేస్తుంటే ఆయన వెంటనే ఓదార్పు యాత్రలు చేస్తా ఉన్నాడు. ఈ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ని ఎప్పుడైతే ఉక్కుపాదం మోపామో ఆయన వెనకాల ప్రజలు లేరు. ఆ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఎవరన్నా టచ్ చేస్తుంటే ఈయన వెంటనే అక్కడికి ఓదార్పు యాత్రలు చేయటం, లేదా వాళ్ళకి విగ్రహాలు ఎడుతుంటే ఏమన్నా గంజాయి బ్యాచ్కి బెట్టింగ్ బ్యాచ్కి వాళ్ళ వైపు వెళ్ళి దండలు వేయటం ఆయన పని అదే. ఎవరన్నా కార్యకర్తలు ఎవరన్నా ప్రజలు చనిపోతుంటే కనవై కిందడి పక్కకు లాగేసి వాళ్ళ యాత్రలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ మాదక ద్రవ్యాలు బ్యాచ్, ఈ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళలేడు. ప్రజలు గమనించారు. ప్రశాంతమైన వాతావరణం ఉంది కాబట్టి ఈ రోజున అనేక పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. దాన్ని డైవర్ట్ చేయడానికి ముఖ్యంగా ఈ పోలీసుల సంగతి చూస్తాం, బట్టలు చూస్తాం, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ అపహాస్యం పాలవుతూ ఉన్నారు. ఏదైతే వాళ్ళు కనీసం అసెంబ్లీలోకి వచ్చి వాళ్ళకి ఓట్లేసిన 11 నియోజకవర్గాల్లో ఓట్లేసిన ప్రజల కష్టాలు వివరించడానికి